నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ దేశాలలో టెక్నాలజీ రంగాలలో భారత్ దూసుకుపోతుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఐటీను అధిగమించి ఏఐను అందిపుచ్చుకోవడంలో భారత్ ఇప్పటికే ముందంజలో ఉందని కితాబు. దక్షిణ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాల మధ్య అత్యంత ఘనంగా జరిగిన ఎమ్మెల్యే వంశకృష్ణ ముందస్తు జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆనందోత్సాహాల మధ్య కేక్ కట్ చేసిన వంశీకృష్ణ. అనకాపల్లి జిల్లా మారుమూల గిరిజన గ్రామాలలో తొలిసారిగా వెలిగిన విద్యుత్ దీపాలు. తమ గ్రామాలకు విద్యుత్ రావడంతో గిరిజన సాంప్రదాయంలో నృత్యం చేసి ఆనందాన్ని వ్యక్తం చేసిన గిరిజనులు. రథసప్తమి వేడుకలకు సుందరంగా ముస్తాబైన సింహాచలం దేవస్థానం. ఈశాన్య మూలలో ఉన్న రాతి రథాన్ని వేడుకలకు సిద్ధం చేసిన ఆలయ అర్చకులు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే ప్రత్యర్థి పార్టీ గల్లంతైందని, డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఆయన అక్కడకు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగువారు ఉండే ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కూటమి పాలన ఏర్పడ్డాక 7 నెలల్లోనే ఏపీకి 7 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే బీజేపీ గెలిపించాలన్నారు. బీజేపీ గెలిస్తే మోదీ దిల్లీని అభివృద్ధిలో పరిగెత్తిస్తారని, ప్రపంచ నేతలు వచ్చినప్పుడు దిల్లీని చూసి ఇలా ఉందేంటి అంటే మనకు బాధ కలుగుతోందన్నారు. ఉచిత రేషన్ నుంచి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల వరకు, జల్ జీవన్ మిషన్ నుంచి డిజిటల్ ఇండియా వరకు దేశ భవిష్యత్ కోసం మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, జల్ జీవన్ మిషన్ వంటి కార్యక్రమాలు చేపట్టారన్నారు. నూతన బడ్జెట్లో 12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చి దిగువ మధ్యతరగతి వారికి చేయూతనిచ్చారని తెలిపారు. అభివృద్ధి కావాలంటే బీజేపీ గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి శ్రీ సంజయ్ గోయల్ ని గెలిపించడానికి ఇక్కడ సమావేశమయ్యాం. గట్టిగా చప్పట్లు కొట్టి గెలిపిస్తామని సంకల్పం చేయాలి. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు మనోహర్ లాల్ ఖట్టర్ గారు, గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు సివిల్ ఏవియేషన్ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ అరుణ్ గోవిల్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు, ఈరోజు ఇక్కడ సమావేశం నుండి ఫార్మర్ యూనియన్ మినిస్టర్ గౌరవనీయులు చంద్రశేఖర్ గారు, బీజేపీ స్టేట్ అధ్యక్షులు గౌరవనీయులు వీరేంద్ర సత్యదేవ్ గారు, వైస్ ప్రెసిడెంట్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ యూనిట్ విష్ణురెడ్డి గారు, అదే మాదిరిగా జిల్లా పార్టీ అధ్యక్షులు దీపక్ గాబా గారు, జిల్లా ప్రభారి గుప్తా గారు, అదే మరి రాజేష్ సోది గారు, వేదిక పైన పెద్దలు, ఢిల్లీలో నేను ఇక్కడ వస్తున్నానంటే ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగు ప్రజానీకానికి, ఢిల్లీలో కూడా చాలా మంది ఆంధ్ర సీఎం వస్తున్నాడంటే ఏమి చెప్తాడో ఇందామని వచ్చినటువంటి మన ఢిల్లీ వాసులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు. నేను ఢిల్లీలో తెలుగు వాళ్ళు ఇంతమంది ఉంటారని ఎప్పుడూ అనుకోలేదు, కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఢిల్లీలో ఉండే ఒక్క తెలుగు వారు కూడా బీజేపీ కాకుండా వేరే పార్టీకి ఇరు, అన్ని ఓట్లు ఏకపక్షంగా బీజేపీకే పడతాయి.
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో మంగళవారం జరగనున్న రథసప్తమి ఉత్సవానికి అధికారులు వైదికులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏటా నాగశుద్ధ సప్తమి పర్వదినాన వరాహ నరసింహుడు ఆలయం ఈశాన్య మూలలో ఉన్న రాతి రథంపై ఉత్సవాన్ని స్వీకరించడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున సాంప్రదాయ వైద్యాధికారులు పూర్తి చేసిన అనంతరం ఉత్సవ మూర్తులు గోవిందరాజస్వామి వారిని దేవరులుగా సమేతంగా రాతి రథంపై అధిష్ఠింపచేసి ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అర్చకులు అభిషేకం విశేష ఆరాధన జరిపిస్తారు. ఈ రోజు రాతి రథంపైనే స్వామివారు అర్జిత నిత్య కళ్యాణం స్వీకరిస్తారు. సాయంత్రం సూర్యప్రభ వాహనంలో సింహాచలేసిన తిరువిధి ఉత్సవం జరగనుంది. దేవస్థానం నృసింహవనంలో కొలువై ఉన్న సూర్య భగవాను సన్నిధానంలో కూడా వేదిక జరగనుంది. స్వామివారికి పంచామృత అభిషేకం, అరుణ హోమం, పారాయణం శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు అధికారులు ప్రకటించారు. భారతదేశ అభివృద్ధిని ప్రపంచ దేశాలు తీక్షణంగా గమనిస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గతంలో ఐటీపై నేడు ఏ ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయనే విషయాన్ని ఇటీవల తాము దావోస్ పర్యటనలో గమనించానని అన్నారు. కానీ ఏ సాంకేతికతలో భారత్ ఇప్పటికే ముందు ఉందని కితాబిచ్చారు. ప్రపంచ దేశాల్లో ఇండియా పేరు మారుమోగుతోందని అన్నారు. 2047 కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశాల సరస నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఏఐ సాంకేతికతలో మన దేశం ప్రముఖ పాత్ర వహిస్తుందని అన్నారు. తాజాగా బడ్జెట్లో కేటాయింపులు చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుందని కొనియాడారు. వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా 2025-26 వార్షిక బడ్జెట్లో కేటాయింపులు చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా ఎన్డీఏ సర్కార్ మౌలిక వస్తువుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు. Bring along with you, if not along with you, bring better living standards continuously and investing on them. It is possible. So these are all the models we have to talk about it, creative way. That is where Narendra Modi ji is providing leadership, very strong leadership. I don't have any doubt. India will become developed nation by 2047. I have seen, I have witnessed everything. For the last, if you see 95, that is the model I have given Hyderabad model. Today, one Hyderabad is giving highest per capita income of Telangana people. And also most livable place. Greenery, roads, infrastructure, you name anything. Water, everything. Within 9 months, we brought water from Krishna. Yamuna is going here. Most polluted river. You are unable, 10 years you are unable to control pollution. Now we are talking, going on pollution I will control. How we are going to control? Then this is where I am saying in Delhi, it is only half engine sarkar. Only all these things are possible, double engine sarkar. So all of you have to understand this. Then only it will be possible. Media has to understand first. You are the elite. You are the communicators for change. You have to do that. Not only ideology. Ideology has become irrelevant according to me. Performance has become relevant. Living standards are becoming irrelevant. తనను గెలిపించిన ప్రజలకు సేవ చేసి వారి రుణం తీర్చుకుంటానని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు సి వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. 32వ వార్డు ఇన్ఛార్జ్ దక్షిణ నియోజకవర్గం జనసేన యువ నాయకులు కందుల బద్రీనాథ్ ఆధ్వర్యంలో వంశకృష్ణ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశకృష్ణ కేక్ కట్ చేశారు. అనంతరం కందుల నాగరాజు ఆధ్వర్యంలో వికలాంగులకు వీల్ చైర్లు, పేదలకు కుట్టు మిషన్లు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వంశకృష్ణ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రజాసేవ తమ లక్ష్యమన్నారు. ఏ కష్టం వచ్చినా ప్రజలు తమకు వద్దకు వస్తే సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటామని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. పత్రికా సోదరులు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమం పెట్టడానికి
మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు జన్మదినాన్ని మన అడ్వాన్స్గా ఇక్కడ ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఆ సందర్భంగా మరి వారి చేతుల మీదుగా పేదలైన వాళ్ళకి వికలాంగులకి కొద్దిగా వాళ్ళకి ఏంటంటే వీల్ చైర్స్ కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం చేయడం ఇది నిరంతరం నేను ఎప్పుడు చేస్తున్న కార్యక్రమం అయినప్పుడు కూడా ఈరోజు ఏంటంటే ప్రత్యేకించి ఆయన చేతుల మీదుగా చేయిస్తున్నాను. అది ఏంటంటే ఆయన జన్మదిన సందర్భంగా ఆయన పేరు చెప్పుకొని వాళ్ళు వ్యాపారం చేసుకొని వాళ్ళు బ్రతకాలి బాగుండాలని ఒక ఆలోచనతో ఆయన కూడా మంచి మనసున్న మనిషి 10 మందికి సేవ చేయాలన్న ఆలోచనతో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా నిరంతరం కూడా నియోజకవర్గం గురించి నియోజకవర్గం ప్రజల గురించి నిరంతరం తప్పించే వ్యక్తి. అటువంటి వ్యక్తి నిజంగా దక్షిణ నియోజకవర్గానికి మనకి ఎమ్మెల్యే గారుగా రావడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. కేఎన్ఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు కూడా పేదలకు ఏదో ఒకటి సాయం చేస్తూ ఉంటారు. ఆయనకి నిండు నూరేళ్ళ ఆయుష్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. మేమందరం ఒకటే ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటాం. పదే అదే చెప్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఈ యొక్క నియోజకవర్గానికి సేవ చేయడం లక్ష్యంగా పనిచేస్తాం. దేవుడు నాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఈ ప్రజల యొక్క రుణం తీర్చుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. రానున్న రోజుల్లో ఈ యొక్క మోడల్ నియోజకవర్గంగా చేయడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఓ పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి రెండు కూడా సంభావన చేసుకుంటూ రానున్న రోజుల్లో విశాఖపట్నం అద్భుతంగా అభివృద్ధి జరగబోతా ఉంది. మారుమూల గిరిజన గ్రామంలో తొలిసారి విద్యుత్ వెలుగులు రావడంతో నీలబంద గ్రామస్తులు ఆనందంతో నృత్యం చేశారు. జిల్లాలో గల ప్రతి మారుమూల గ్రామానికి రోడ్డు మౌలిక సదుపాయాలు కల్పించిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆశయంతో అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్ల పంచాయతీలోని నీలబంద గ్రామానికి విద్యుత్ శాఖ అధికారులు కరెంటు సౌకర్యం కల్పించారు. నీలబంద గ్రామానికి విద్యుత్ అధికారులు తొలిసారిగా విద్యుత్ వెలుగులను అందించడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అనకాపల్లి సర్కిల్ ఎస్ఐ గొప్ప ప్రసాద్ వివరాలు తెలుపుతూ ప్రతి మారుమూల గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించాలన్న జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రతిపాదన అన్నారు. ఈ సందర్భంగా ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఆదేశాలతో మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయం లేకుండా పీవీటీజీ గిరిజన ఆవాసాల్లో నివసిస్తున్న గిరిజనులకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తూ వారి ఇళ్లకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లకు అందిస్తున్నామని తెలిపారు. యూఎంసీలో ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్ పేరుతో భారీ కుంభకోణం జరుగుతోందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఓ హోటల్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ విలువైన టీటీఆర్ను అడ్డదారిలో కొట్టేసేందుకు ఆ పార్టీ నాయకులు చేసిన ప్రయత్నాలను జనసేన పార్టీ అడ్డుకోవడంతో వాటి జారి నిలిచిపోయిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే వైసీపీ నేతలు నిలిచిపోయిన టీడీఆర్లను జారీ చేయని కోరుతూ కూటమికి చెందిన కొందరు నేతలను ప్రబోలపెట్టి జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి తెచ్చుతున్నారన్నారు. పాత గోశాల అడవివరం బీఎస్ఆర్ రోడ్డు విస్తారంలో స్థలాలు కోల్పోయారంటూ 210 మందికి వైసీపీ హయాంలో 200 కోట్ల విలువ చేసే టీడీఆర్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. అధికారులు చెబుతున్న 210 మందిలో కేవలం 5గురు మినహా మిగిలిన వారికి యాజమాన్య హక్కులు లేవని, అలాంటప్పుడు టీడీఆర్లు ఎలా ఇచ్చారో అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతుండగానే కొత్తగా 180 టీడీఆర్లు జారీకి పర్యవేక్షణలు జరుగుతున్నాయని తెలిపారు. సింహాచలం దేవస్థానం భూమి బీఆర్టీఎస్ రోడ్ ఏదైతే వేశారో గత వైసీపీ ప్రభుత్వంలో ఏకంగా 210 టీడీఆర్లు. ఇది ఉదాహరణకి టీడీఆర్ సర్టిఫికేట్ ఒకటి చూపిస్తా ఉన్నాను. వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు కమిషనర్ ఇచ్చినటువంటి టీడీఆర్ సర్టిఫికేట్ నా దగ్గర 210 టీడీఆర్ సర్టిఫికేట్లు ఉన్నాయండి. దాని వివరాలు కూడా ఉన్నాయి. టీడీఆర్ ఇవ్వాలంటే ఈ 210 టీడీఆర్లో కేవలం 5 టీడీఆర్లే జిరాయితీకి సంబంధించి జీవీఎంసీకి గిఫ్ట్ డీడ్ చేశారు. మిగతా 205 టీడీఆర్లు వైసీపీ నేతలు దేవస్థానం భూమికి స్థానానికి ఇవ్వాలి, కానీ
ప్రైవేట్ వ్యక్తులకి ఏ విధంగా టీడీఆర్ సర్టిఫికెట్లు మంజూరు చేపిస్తారు? అప్పటి కమిషనర్ని ప్రశ్నించాం. జీవీఎంసీ గిఫ్ట్ డీడ్ చేయకుండా ఏ విధంగా మీరు టీడీఆర్ సర్టిఫికెట్ జారీ చేస్తారంటే ఆ 205 టీడీఆర్లు అబియన్స్లో పెట్టారు. ఎమ్మెల్యే సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్ ముందస్తు జన్మదిన వేడుకలు 34వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షుడు నీలం రాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే వంశకృష్ణ పాల్గొని పార్టీ నేతలు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం నిర్వహించిన భారీ అన్నదాన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశకృష్ణ మాట్లాడుతూ తన పట్ల అభిమానం చూపుతున్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన నీలం రాజును అభినందించారు. ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 34వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షుడు నీలం రాజు మాట్లాడుతూ వంశకృష్ణ నేతృత్వంలోని నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తూ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యే వంశకృష్ణ అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గం మన వార్డు అన్ని కూడా అతి త్వరలోనే ఒక 10 daysలో మన వార్డులన్నీ కూడా మొదలు పెడతాం. ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చి రానున్న రోజుల్లో ఇంకా మీ గుండెల్లో మొన్న ఇచ్చిన దానికి ఇంకా మీ గుండెల్లో ఎక్కువగా ఉండడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. నాకు ఇప్పుడు 43 సంవత్సరాలు. ఈ 43 సంవత్సరాల్లో ఇంతవరకు కూడా ఏ ఎమ్మెల్యేకు కూడా ఇంత కన్నుల పండగ ఏ రోజు జరగలేదు. నా వయసులో మా శ్రీ వంశకృష్ణ ఎమ్మెల్యే గారికి భగవంతుడు ఇచ్చిన వరాన్ని, ఈ వరాన్ని తనకి త్వరలో తన మంత్రిగా మేము చూడాలనుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ప్రకారంగా ఈ పండుగలు ఏంటంటే 1వ తారీఖు నుంచి పండుగలు స్టార్ట్ అయ్యాయి. అందరూ ఏంటంటే పుట్టినరోజు ఒకరోజు చేసుకుంటారు. మా ఎమ్మెల్యే గారి కోసం మేము 5 రోజులు చేసుకుంటున్నాం. అలాగే 5వ తారీఖున కూడా పెద్దగా బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే అన్ని వార్డులు అన్నదానం చేస్తున్నారు. రేపు కూడా 37వ వార్డు అలాగే 30 వార్డు కల్పిస్తే 4000 మందికి అన్నదానం మా కూటమి ప్రభుత్వం నాయకులు చేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారికి ఏంటంటే ఈరోజు మాకు ఒక గాడ్ ఫాదర్ అంటే గాడ్ ఫాదర్. మా ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా మేము శిరసు వంచి తన మాట చిన్నది కూడా జమదాటి కంటే కూటమి ప్రభుత్వం కూడా ఎప్పుడు తల వంచి మేము ఎప్పుడు తన ఇంటిగా తనని మా భుజాల మీద మోసుకొని నెక్స్ట్ రాబోయే కాలంలో కూడా మంత్రిగా మేము చూసి మేము గెలిపించుకుంటున్నాం. జై జనసేన, జై. కూటమి ప్రభుత్వం గీత కులస్తులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మద్యం షాపులలో 10% షాపులు కేటాయింపు ఇవ్వడం హర్షణీయమని, కానీ అన్ని ఉపకులాల ప్రాధాన్యత కల్పించాలని శ్రీశైన కుల విశాఖ జిల్లా అధ్యక్షుడు తోట వాసుదేవరావు కోరారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇచ్చిన హామీ ప్రకారం గీత కులాలకు 10% షాపులు కేటాయించిన ప్రభుత్వం గీత కులాలలో ఉన్న ఉపకులమైన శ్రీశైన కులాన్ని విస్మరించడం బాధాకరమన్నారు. ప్రాధాన్యత కల్పించాలని కోరారు. గీత కులంలో అధిక శాతం ఉన్న శ్రీశైన కులానికి 10% శాతంలో ఒక్కటి కూడా కేటాయించకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసి తమ కులమైన శ్రీశైన కులానికి మద్యం షాపును కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చి చాలా సంతోషమైంది. ముఖ్యమైన కారణం ఏంటంటే మా గీత కులస్తులకి 10% మద్యం షాపులు ఇస్తామని హామీ ఇచ్చారు. అది ఎలక్షన్ టైంలోనే మాట్లాడినప్పుడు ఎలక్షన్ టైంలోనే మాట ఇచ్చారు. ఆ మాటను కట్టుబడి మాకు 10% మద్యం షాపులు ఇవ్వడం జరిగింది. అయితే ఆ మద్యం షాపుల్లో కొన్ని కులస్తులకి బాగా కేటాయించారు. గీత కులస్తుల్లో ఆ గీత కులస్తులకి కొంతమందికి ఎక్కువ కేటాయించారు, కొంతమందికి తక్కువ కేటాయించారు జనాభా ప్రకారం. అయినప్పటికీ విశాఖపట్నం ముఖ్యపట్నం, మహానగరం విశాఖపట్నం అంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన పట్టణం అది. అలాంటి పట్టణంలో ఉన్న శ్రీశైన కులస్తులకి కూటమి ప్రభుత్వం ఇవ్వవలసిన బ్రాందీ షాపులు ఇవ్వకుండా చాలా అన్యాయం చేశారు. అది చాలా తీరని లోటు ఎవరు గీత కులస్తులు తీరని లోటు అది. ఆ లోటుని భర్తీ చేసి ఎలాగోలాగా శ్రీశైన కులస్తులకి విశాఖపట్నం సిటీలో ఎన్నో కొన్ని షాపులు పూర్తిగా లేదనకంట కులస్తులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి కొంతమంది కులస్తులకి దీని ఆధారపడి ఉన్నారు కాబట్టి
వాళ్ళ బతుకు తెరువు కోసం షాపులు ఇస్తారని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ముగ్గురిని అడుగుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. 36వ వార్డు సీనియర్ నాయకురాలు కేదార లక్ష్మి ఆధ్వర్యంలో ఏవిఎన్ కాలేజ్ డౌన్లో గల ప్రేమ సమాజంలో ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ముందస్తు జన్మదిన వేడుకలు జరిగాయి. ప్రేమ సమాజంలోని రోగులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేసి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ తన పట్ల అభిమానం చూపుతున్న నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. కేదార్ లక్ష్మి మాట్లాడుతూ భవిష్యత్తులో ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. వంశకృష్ణ చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కుటుంబ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు 36వ వార్డులో ప్రేమ సమాజంలో ఈవెన్ కాలేజ్ దగ్గర కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మేము 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే 5వ తారీఖు నాకు చాలా రష్ ఎక్కువ ఉంటుందని ప్రతి వార్డులో కూడా ఈ కేక్ కట్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఓల్డేజ్ హోమ్లో లేకపోతే ప్రేమ సమాజంలో ఫ్రూట్స్ అవి పంపిణీ కార్యక్రమంతో పాటు భోజనం కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు మా నాయకులు అందరూ కలిపి ఇవాళ ఈ కార్యక్రమం వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం, అలాగే మొక్కలు నాటే కార్యక్రమం, మళ్ళీ దుప్పట్లు, స్వీట్స్ అన్ని పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఒక్క మాట చెప్తున్నాము, ఎమ్మెల్యే గారు అందరిలో ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే అంతమంది అప్పట్లో వచ్చినా సరే బుల్లెట్ ఎప్పుడు దిగిందా, ఎప్పుడు వచ్చారని కాదు, బుల్లెట్ దిగిందా లేదా, ఆ డైనమిక్ లీడరు అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి మాకు 36వ వార్డు నుంచి సౌత్ నియోజకవర్గం నుంచి మీ ప్రతి ఒక్క అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. జనసేన నాయకులు 36వ వార్డు మసీదు వీధిలో ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పలువురు వైద్య నిపుణులు పాల్గొని వైద్య సేవలు అందించారు. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందించారు. ఈ సందర్భంగా ఆ వార్డు జనసేన నాయకుడు మాట్లాడుతూ వంశకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి చేస్తున్న సేవలు కొనియాడారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నారని చెప్పారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల్లో ఎమ్మెల్యే వంశకృష్ణ అనేక మౌలిక వసతులు కల్పిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రెసిడెంట్ సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశకృష్ణ శ్రీనివాస్ గారు జన్మదిన వేడుకలు యాక్చువల్ పుట్టిన 5వ తారీఖుని 1వ తారీఖున వేడుకలు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా 36వ వార్డు గొడారగోతలు బాబుజీ సామాజిక భవనంలోని మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సియాన్ క్యాన్సర్ వారిది, నెక్స్ట్ ఆంధ్ర మెడికల్, వాసన్ ఐ కేర్ వారి ఆధ్వర్యంలోని మొదలగు కంపెనీ హాస్పిటల్స్ అందరి సహకారంతో వార్డులోని అందరినీ కూడా ఆరోగ్యపరంగా వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే అందరూ సపోర్ట్తో మనం ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. 36వ వార్డు ఉమ్మడి కూటమి సభ్యులందరినీ కూడా ఈరోజు ప్రేమ సమాజంలో మొక్కలు నాటే కార్యక్రమం కానీ, అలాగే అన్నదాన కార్యక్రమం కానీ, దుప్పటి పంపడం కానీ, మెడికల్ క్యాంప్ కానీ మొదలగు కార్యక్రమాలతో సౌత్ నియోజకవర్గం అంతా కూడా మన వంశకృష్ణ గారు జన్మదిన వేడుకలు సక్రమం పూర్తి చేసుకుంటున్నాం. అలాగే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే తప్పకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే మా కుటుంబ సభ్యులందరి తరపు నుండి వంశకృష్ణ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. టెక్ విజన్ గత 15 సంవత్సరాల్లో ఎన్నో కీలక విజయాలను సాధించిందని ఆ సంస్థ వ్యవస్థాపకులు సంజీవ్, రాజీవ్, మనీష్ తెలిపారు. పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తాము కనే కలలను నిజం చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఇలా ఎన్నో విజయాలు కూడా సాధించామని అన్నారు. వాస్తవాలను తెలియచేస్తూ వారి సమస్యను పరిష్కరిస్తూ వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు తమ సంస్థ నిరంతరం పనిచేస్తుందని అన్నారు. ప్రతి గొప్ప ప్రయాణానికి బలమైన పునాది అవసరమని, ఆ బలమైన పునాదిని తాము అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత, విద్యావంతులు పాల్గొన్నారు. అబ్సల్యూట్లీ అండి, మేము పుట్టింది పెరిగింది ఇక్కడే. ఐఎమ్ లైక్ సో ఏంటంటే ఒక స్పెషల్ ఫీలింగ్ ఉండేది ఏదో వైజాగ్లో ఏదో చేయాలి. దో ఏంటంటే ఇద్దరు కలిసి అక్కడ యూఎస్ వెళ్ళిపోయాం. బట్ ఏంటంటే ఈ జర్నీలో ఏంటంటే చాలామంది నమ్మారు వెన్ వీ డింట్ హ్యాడ్ ఎనీథింగ్. సో ఏంటంటే సపోర్ట్ చేశారు. దానివల్ల ఏంటంటే కంపెనీ గ్రో అయింది. అండ్ ఫర్ అస్ ఏంటంటే వైజాగ్ ఎప్పుడైనా స్పెషల్, అండ్ ఇట్స్ ఎ స్పెషల్ ప్లేస్. అండ్ ద ఇంటెన్షన్ ఈస్కి ఒకరోజు ఏంటంటే 10,000
మేమేం ట్రై చేస్తున్నాం అంటే ఇంకా బిజినెస్ని ఎలా ఎక్స్పాండ్ చేద్దాం, ఎలా ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఇద్దామని, అదే మా ఎవ్రీడే టార్గెట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ ఎంజాయ్ దిస్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్. థ్యాంక్ యూ. సెంటా అండి, నేను టెక్వైజ్ ఇన్ యూఎస్లో పనిచేస్తున్నాను. మీరు అందరూ విన్నారు కదా, మేము పుట్టింది పెరిగింది ఇక్కడే. కానీ ఈ ఫెస్టివల్ మనం ప్రతిసారి వైజాగ్లో ఎందుకు చేస్తామంటే, వైజాగ్ కూడా చాలా ఆపర్చునిటీ ఉందండి. జనాలు ఇంటెలిజెంట్గా పనిచేస్తారు, ప్రోగ్రెసివ్ ఉన్నారు, ఫార్వర్డ్ థింకింగ్ ఉన్నారు. సో యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఇద్దరు అన్నయ్య హెడ్ క్వార్టర్ కూడా ఇక్కడే డిసైడ్ చేశారు. ఎందుకంటే మన వైజాగ్కి ముందు ఫార్వర్డ్ ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అజిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేన్ సారాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదశ్రీవచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాల దర్శనం కల్పించారు. హెచ్కే శాశ్వత మేకప్ క్లినిక్ ను నగరంలోని బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హెచ్కే వ్యవస్థాపకులు డాక్టర్ హర్షిత కార్తిక్లు మాట్లాడుతూ అత్యాధునిక చికిత్సలతో అందాన్ని పెంచుతామన్నారు. చర్మం, జుట్టు సంరక్షణతో పాటు తమ వద్ద చికిత్స పొందే వారి అందాన్ని మరింత పెంపొందిస్తామని తెలిపారు. తమ క్లినిక్ లో అధునాతన వైద్య పరికరాలతో వైద్య సేవలు అందిస్తామని వారు తెలిపారు. క్లినిక్ ప్రారంభకులు బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్లు మాట్లాడుతూ హెచ్కే క్లినిక్ శాశ్వత మేకప్ క్లినిక్ అందిస్తున్న సేవలు ప్రశంసించారు. ఈ క్లినిక్ ఎంతో ఆదరణ లభిస్తుందని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, విజయవాడలో ఈ క్లినిక్ల ద్వారా సేవలు అందిస్తున్నారని స్పష్టం చేశారు. హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ మేము 2021లో స్టార్ట్ చేసామండి. ఒక చిన్న బాల్కనీలో జస్ట్ ఒకే ఒక ఎంప్లాయీకి జీతం ఇవ్వగలమా లేదా అన్న పరిస్థితిలో మేము స్టార్ట్ చేసి ఈరోజు 120 మంది ఎంప్లాయీస్ తోటి 4 బ్రాంచ్లు, ఇప్పుడు వైజాగ్లో మరొక బ్రాంచ్ ఓపెన్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. మా క్లినిక్లో మెయిన్గా స్కిన్ కేర్కి సంబంధించి, స్కిన్ అండ్ హెయిర్ కేర్కి సంబంధించిన సర్వీసెస్ కానివ్వండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్వీసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మా దగ్గర ఉంటాయి. అండ్ మా యూనిక్నెస్ ఏంటి అని అంటే, ప్రతి ఒక్కళ్ళకి కూడా కస్టమైజ్డ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి మేము మా కన్జ్యూమబుల్స్ కానివ్వండి, మేము యూజ్ చేసే ప్రోడక్ట్స్ కానివ్వండి, కొరియాలో మ్యానుఫ్యాక్చర్ చేయించుకొని ఇక్కడికి తీసుకొని వచ్చి మేము ఇవన్నీ యూజ్ చేస్తున్నామండి. ఇవన్నీ కూడా FDA అప్రూవ్డ్. అండ్ టు బి ఫ్రాంక్ అంటే ఓపెన్గా చెప్పాలి అంటే, ఏ క్లినిక్ అయినా సరే, ఏ బిజినెస్ అయినా సరే స్టార్ట్అప్ చేసినప్పుడు ప్రమోషన్ కోసం కొంతమంది ఆర్టిస్ట్ని పిలుస్తారు. దీనికి కూడా పిలిచారు, వచ్చారు. బట్ దాని తర్వాత నుంచి మేమే అలవాటు పడిపోయాం. ఎందుకంటే ఆ రిజల్ట్స్ అవన్నీ చూసి నెక్స్ట్ నుంచి మేమే ఎగబడి దానికి వెళ్తున్నాం అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ ట్రూ రిజల్ట్స్ హెచ్కేలో ఉంటాయన్నమాట. కంపారిటివ్లీ ఇవే ట్రీట్మెంట్స్ చాలా దగ్గర ఉండొచ్చు, బట్ హెచ్కే ఈస్ ఎ బిట్ అడ్వాన్స్డ్ ఫ్రమ్ దెమ్. సో అన్నీ కూడా ఆర్గానిక్ ఫ్రమ్ ప్లాంట్స్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్. సో అలాంటి ట్రీట్మెంట్స్, అలాంటి సర్వీసెస్ మా ఊరు అంటే మేమున్న ఊరు వైజాగ్కి తీసుకురావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. సో మేము స్టార్ట్ చేసిన ఫస్ట్ బిజినెస్ కూడా జనాలకి అందరికీ కూడా వైజాగ్ ఏదైనా చేసినట్టు ఉండాలి, మా నుంచి ఒక మంచి బిజినెస్ ఇక్కడ పెట్టాలి అనుకున్నాం కాబట్టి సో మా ఫస్ట్ బిజినెస్ హెచ్కే వీళ్ళతో కొలాబరేట్ అయ్యి చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా లేట్ అయింది, వీఆర్ రియలీ సారీ, అనుకోలేదు. సో హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఫస్ట్ బ్రాంచ్ హైదరాబాద్లో స్టార్ట్ చేశారు కార్తిక్ చెప్పినట్టు. అండ్ దెన్ చాలా తక్కువ టైంలోనే ఎక్కువ మందికి కనెక్ట్ అవ్వడం జరిగింది. హైదరాబాద్ తర్వాత విజయవాడ, బెంగళూరు అండ్ నౌ ఇన్ వైజాగ్. సో ఈ పర్టికులర్గా ఈ వైజాగ్ బ్రాంచ్తో మేము వాళ్ళతో కొలాబరేట్ అయినందుకు వీఆర్ లైక్ సో హ్యాపీ, వీఆర్ ఫీలింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వైజాగ్ నేను పుట్టి పెరిగాను, శ్రీహాన్ సెటిల్ అయింది వైజాగ్లోనే కాబట్టి ఇది మాకు చాలా స్పెషల్ అన్నమాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ దేశాలలో టెక్నాలజీ రంగాలలో భారత్ దూసుకుపోతుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఐటీను అధిగమించి ఏఐను అందిపుచ్చుకోవడంలో భారత్ ఇప్పటికే ముందంజలో ఉందని కితాబు.
దక్షిణ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాల మధ్య అత్యంత ఘనంగా జరిగిన ఎమ్మెల్యే వంశకృష్ణ ముందస్తు జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆనందోత్సాహాల మధ్య కేక్ కట్ చేసిన వంశీకృష్ణ. అనకాపల్లి జిల్లా మారుమూల గిరిజన గ్రామాలలో తొలిసారిగా వెలిగిన విద్యుత్ దీపాలు. తమ గ్రామాలకు విద్యుత్ రావడంతో గిరిజన సాంప్రదాయంలో నృత్యం చేసి ఆనందాన్ని వ్యక్తం చేసిన గిరిజనులు. రథసప్తమి వేడుకలకు సుందరంగా ముస్తాబైన సింహాచలం దేవస్థానం. ఈశాన్య మూలలో ఉన్న రాతి రథాన్ని వేడుకలకు సిద్ధం చేసిన ఆలయ అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.